నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్ లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు. ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీని అమలు చేయాలి అని కోరుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రమే కాదు, చట్టబద్ధంగా మాకు రావాల్సిన బకాయిలు, మాకు రావాల్సిన ఇన్సెంటివ్స్ ప్రభుత్వం నుంచి రావట్లేదు. డిఏలు పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం కూడా ఇప్పటివరకు జరగలేదు. వీటన్నిటిపైన ప్రభుత్వం పైన పోరాటం చేస్తామంటూ చెప్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం మనం బొప్పరాజు గారితో మాట్లాడాం. తాజాగా వాళ్ళు మళ్ళీ సమావేశమయ్యారు. జిల్లాల పర్యటన చేస్తున్నారు. జిల్లాలో పార్టీకి ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ప్రభుత్వం పైన పోరాటానికి రెడీ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఏంటి ఉద్యోగ సంఘాల కార్యాచరణ ఏంటి? ప్రభుత్వంతో నెగోషియేషన్కి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం ఉద్యోగ సంఘాల వైపు నుంచి జరుగుతుందా? ఉద్యోగ సంఘాలని అప్రోచ్ అయ్యే ప్రయత్నం ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? సో ఉద్యోగుల సంఘాలకు సంబంధించిన కార్యాచరణపై ఈరోజు ప్రధానంగా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, బొప్పరాజు గారు, మనం మాట్లాడాం ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ ఏంటి అనేది 2-3 సందర్భాల్లో మాట్లాడాం. ఏ ఇష్యూస్ ప్రభుత్వం మీకు హామీ ఇచ్చింది, వాటిని ఎందుకు ఆలస్యం చేస్తోంది, ఫినాన్స్తో సంబంధం లేని ఇష్యూస్ పట్ల చాలా కన్సర్న్ చూపిస్తోంది, ఫినాన్స్తో సంబంధం ఉన్న ఇష్యూస్ మాత్రం కాలయాపన చేస్తుంది, ఈవెన్ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం కూడా ఇప్పటివరకు చేయట్లేదు అని. సో మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు, కార్యవర్గ సమావేశం జరుపుకున్నారు, జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఏంటి మీకు వస్తున్న ఫీడ్బ్యాక్? మీ కార్యాచరణ ఏంటి? ఏ రకంగా ఉండబోతోంది? సార్, ముందుగా మీకు అదే విధంగా మన ప్రేక్షకులందరికి కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఉద్యోగులందరికీ కూడా, పెన్షనర్లకి అందరికి కూడా మన ఐహా టీవీ ద్వారా వారందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు జిల్లాల పర్యటనకి ఇప్పటికే జోన్ 2 లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు పర్యటించడం జరిగింది. అంటే జోన్ 2 అంటే పాత జోను, కృష్ణా, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా తిరగటం జరిగింది. ఏ జిల్లాకి వెళ్ళినా ఉద్యోగ నాయకులతో ముందు సమావేశం పెడుతున్నాం. ఎందుకంటే నాయకత్వం ఈరోజు ఉద్యోగులు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో, విపరీతమైనటువంటి పని ఒత్తిడితో, అదే విధంగా ఆర్థిక ఒత్తిడితో కూడా వాళ్ళు తీవ్రంగా ఉన్నందువల్ల నాయకులకి ముందు బోధించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము వాళ్ళందరికి కూడా అవేర్నెస్ చేస్తూ ఏమేమి జరుగుతున్నది డివిజన్ స్థాయి నాయకులు కూడా, జిల్లా డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి అన్ని శాఖాపరమైన సంఘాల నాయకులకి, మెన్ అండ్ ఉమెన్ రెండు ఉన్నాయి మాకు పెద్ద వింగులు. ఏపీజేసీ అమరావతికి ఉమెన్ వింగ్ కూడా ఉంది. సో ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మేము ప్రభుత్వంతో ఏమేం చేశాము, ఏమేం ప్రయత్నం చేశాము, గత సంవత్సరాల కాలంగా మనం కనీసం కూట ప్రభుత్వం వస్తే చర్చలు కూడా పిలవనటువంటి అంశాన్ని, తర్వాత ఏపీజేసీ అమరావతి ఆగస్టు మాసంలో పోయిన సంవత్సరం మేము ఉద్యమానికి వెళ్తామని చెప్పిన తర్వాత మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చలు జరపడం 18/10/2025 ఆ విషయాలు, ఆ రోజున వారు ఇచ్చినటువంటి హామీని కూడా వాళ్ళందరికీ నాయకత్వాలు గుర్తు చేస్తూ, ఆ రోజు నాకు వదిలిపెట్టండి, టీఆర్సీ గాని ఐఆర్ గాని అవన్నీ నాకు అతి త్వరలో నేను మీ దృష్టికి తీసుకొస్తాను, మీకు మాట్లాడతానని చెప్పిన అంశాన్ని, ఆ తర్వాత ఇప్పుడు సంవత్సరం రోజులైనా కనీసం ప్రభుత్వంలో వారు కాకపోయినా ఇతరులు ఎవరైనా, వేరే మంత్రివర్గ ఉపసంఘం కానీ లేదా ఎవరైనా సరే కనీసం చర్చిస్తారంటే మమ్మల్ని పిలిచే నాదుడు కూడా లేడనేటువంటి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు కూడా మేము చెప్తాము, వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు తప్ప ఎక్కడ వారి నుంచి కూడా ఎలాంటి హామీ లేనటువంటి పరిస్థితిని ఇవన్నీ కూడా ఉద్యోగ సంఘ నాయకులకి విశదీకరించి, దానివల్ల ఈ రోజు ఉద్యమ కార్యాచరణకి ఏపీజేఎస్ అమరావతి పూనుకుందనేటువంటి అంశాన్ని, దానికి వాళ్ళు జిల్లాలు ఇప్పటికే జిల్లా స్థాయి సమావేశాలు పూర్తయిపోయినాయి. వాళ్ళు అక్కడ డిమాండ్స్ తో కూడినటువంటి బ్యానర్ని ముఖ్యమైన ప్రతి కార్యాలయాల దగ్గర పబ్లిష్ చేశారు. అలాగే ఈ నెల 10వ తారీఖు దాకా, అంటే ఈ జూలై 10వ తారీఖు దాకా జిల్లాలో ఉన్నటువంటి అన్ని డివిజన్ కార్యాలయాల దగ్గర కూడా ఆర్టీఓలు కలిసి వాళ్ళకి లేఖలు ఇస్తారు. అన్ని అందరూ గౌరవ ఎమ్మెల్యేలు కలుస్తారు. ఇప్పటికే మంత్రివర్యులు అందరినీ కలిసి ఉన్నారు, వాళ్ళకి లేఖలు అందజేస్తారు. డివిజన్ కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన కార్యాలయాల దగ్గర డిమాండ్స్ తో కూడిన పెద్ద పెద్ద బోర్డింగ్స్ పెడతారు. అదే విధంగా ఉద్యోగులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ జరుగుతున్న వాస్తవాలు, కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు, ఈ రోజు కూడా ప్రభుత్వం ఆర్థిక పరమైన అంశాల్లో ఏ విధంగా స్పందించట్లేదు, ఉద్యోగులు ఏ విధంగా వేల కోట్ల రూపాయలు ఈరోజు గత ప్రభుత్వంలో పోయినటువంటి డబ్బులు తిరిగి ఇచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాల్సిన డిఎల్ లేవు, టీఆర్సీ వ్యవహారం లేదు, ఐఆర్ ఊసే లేదు, ఈ విషయాలన్నీ చెప్పండి అని చెప్పి అన్ని కూడా స్పష్టంగా
ఆదేశాలు ఇచ్చాం. వారు 10వ తారీఖు లోపు అన్ని డివిజన్ కార్యాలయాల్లో కూడా తిరిగేసి ఉద్యోగులు సమాయత్తం చేస్తాం. దీనివల్ల మేము ముందు ఈ బోధించే కార్యక్రమం అందరికి చెప్పి తర్వాత సమీకరణకి ఉద్యోగుల సమీకరణ అంటే మన పెద్దలు చెప్పారు కదా, బోధించు, సమీకరించు, పోరాడని. ఆ విధానాన్ని నమ్మి ముందుకెళ్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటని మరి దాని ద్వారా రేపు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఉద్యోగులతో కూడా ఈ నెల 12వ తారీఖున శ్రీకాకుళంలో మహాసభ ఏర్పాటు చేశాం. ఉద్యమ సన్నద్ధం సభ. ఆ సభతో అక్కడ ఉద్యోగులకు, సాధారణ ఉద్యోగులు కూడా చెప్పడం అనేది ప్రారంభమవుతుంది. ఇలా 21 అనంతపురంలో ఉద్యమ సన్నద్ధ సభని అనంతపురం ఉమ్మడి జిల్లా పక్షాన పెట్టాం. అక్కడ కూడా ఉద్యోగులతో ప్రత్యక్షంగా జరుగుతున్న విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఈ విధంగా మీరు ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు వాళ్ళకి బోధించాల్సిన అవసరం, వాళ్ళని మళ్ళీ సమీకరించాల్సిన అవసరం ఉందా? నేను వింటోంది చాలా మంది ఎంప్లాయీస్ మీతో మాట్లాడుతున్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాతో కూడా మా మెసేజ్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఏంటంటే మా వాళ్ళు ఇంకా అలసత్వంగా ఉన్నారు సార్, పిఆర్సీ చైర్మన్ ఏర్పాటుకు ఆలస్యం ఏంటి సార్, పిఆర్సీ చైర్మన్ కూడా నియమించలేకపోతే కూడా మేము ఇంకా సైలెంట్గా ఎందుకు ఉండాలి, చాలా హామీలు ఇచ్చారు. ఈ మొత్తం హామీలపైన ఉద్యోగులందరికీ సమాచారం ఉంది, ఫైట్ చేశారు, ఉద్యమం చేశారు గడిచిన 5 ఏళ్ళు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీకు జరుగుతున్న అన్యాయం ఇది, మీకు ఇది అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందా బొప్పరాజు అనిపిస్తుంది? దానికి కారణం ఏంటంటే సార్, ఒకటి విపరీతమైనటువంటి పని ఒత్తిడితో వాళ్ళు ఆలోచన చేసే సమయం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తెలివిగా వాళ్ళు వేరే ఆలోచన చేయకుండా ఉదయం నుంచి రాత్రి 10 గంటల దాకా పనిచేసే విధంగా వాళ్ళని ఒత్తిడి చేస్తా ఉన్నారు. అయ్యా, మనం ఒత్తిడిలోకి వెళ్ళిపోవద్దు, ఇక మనం ఉద్యమ కార్యాచరణకి వెళ్తున్నాం, మనం ఎంత చేయగలిగితే అంతే మనం విత్ ఇన్ టైంలో చేసుకుందాం అని వాళ్ళందరికీ చెప్పాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ పని చేస్తున్నాం అంటే పూర్తిగా ఉద్యోగంలోనే మనం ఏదైతే పని గంటలు ఉన్నాయో ఆ 10 గంటల వరకే చేస్తాం. మాకు ఉద్యోగం, మాకు రావాల్సిన రాయితీలు, మా ఆర్థిక పరమైనటువంటి అంశాలు పరిష్కరించినప్పుడు మేము ఎందుకు అదనంగా చేసి మాకు రావాల్సినటువంటి విషయాలను పోగొట్టుకోవాలి? కాబట్టి ఉద్యోగులకి ఆ విషయాలు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ పూర్తి స్థాయిలో వాళ్ళు సిద్ధంగా ఉండి మమ్మల్ని నిందించేటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమందిలో అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా సమీకరించి, ఎందుకు ఇది 1 రోజులోనో 2 రోజుల్లోనో ఉద్యమం చేయాలని కాదు, మేము దీన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి ఎన్ని రోజుల్లో పడుతుందో కూడా తెలియదు. ఉద్యమం అంత బలంగా చేయడానికి సిద్ధమవుతున్నాం. అందువల్లే పూర్తి స్థాయిలో ఆర్థిక పరమైనటువంటి విషయాలు వాళ్ళకి మర్చిపోయే పరిస్థితి, అంటే అసలు కొన్ని సంవత్సరాలకు రాలేదు కాబట్టి వాళ్ళకి గుర్తులేదు కొన్ని అంశాలు. గతంలో 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు డిఏలు అసలు అనౌన్స్ చేయలేదు. కనీసం డిఏ అరియర్ సంగతి దేవుడు ఎరుగు. అలాగే పిఆర్సీ వ్యవహారం లేదు, లేదా సరెండర్ లీవ్ లేవు, మెడికల్ బిల్లులు లేవు, సిపిఎఫ్ లేవు, ఏమీ లేవు, ఒక్క జీతం ఇచ్చే తప్ప. కాబట్టి ఈ అంశాలు ఏం జరిగిందని మొత్తం వాళ్ళకి చెప్పాలి. కాబట్టి అంటే వాళ్ళకి వాళ్ళకి అక్కడ మేము చేసిన సంప్రదింపులు కూడా చెప్తున్నాం, వాళ్ళ దృష్టికి ఏ ప్రయత్నం చేసామో కూడా చెప్తున్నాం. ప్రభుత్వంతో ఇప్పుడు ఎందుకు మీరు ఏం చేశారనేది కూడా ఉద్యోగుల దృష్టికి తీసుకొస్తున్నారు, రైట్? ఎస్, ఎందుకు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఎస్, ఇదిగో మా నాయకులు కూడా చాలా కష్టపడ్డారు, చాలా ప్రయత్నాలు చేశారు, అప్పుడు ఆ ప్రయత్నాలన్నీ విఫలమైనాకే ఉద్యమానికి వచ్చారనే విషయం మీద వాళ్ళు వస్తారు. అందుకనే మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాక ఇప్పుడు ఏపీఎన్జిఓ చేసి కూడా ఈ రోజు నుంచి ఉద్యమానికి వాళ్ళు కూడా సిద్ధమవుతూ అందరు కలెక్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికి లెటర్లు ఇచ్చే కార్యక్రమం వాళ్ళు కూడా షెడ్యూల్ ప్రకటించారు. వాళ్ళు కూడా ప్రకటించారు. మళ్ళా ఈ నెల 26వ తారీఖు భారీ సమావేశం పెట్టుకున్నారు వాళ్ళు. మొత్తం సమావేశాన్ని జేఎస్ ఎన్జిఓ జేఎస్ సమావేశం కూడా పెట్టారు వాళ్ళు. సో మీరు కూడా మిగతా సంఘాలు కూడా ప్రకటించారు. ఉమ్మడి ఉద్యమానికి కూడా మీరు సిద్ధమని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించారు. మీరు ఇంకా నెగోషియేషన్ చేస్తున్నారు సార్? మిగతా చాలా సంఘాలు ఉన్నాయి కదా, 17-18 సంఘాలు ఉన్నాయి. నా నాలెడ్జ్ వరకు 17-18 యాక్టివ్గా ఉన్న సంఘాలు ఉన్నాయి. సో మీరు పెద్ద అసోసియేషన్, ఏపీఎన్జిఓ కూడా పెద్ద అసోసియేషన్ గా ఉన్నారు. మిగతా వాళ్ళందరితో కలిసి మాట్లాడే ప్రయత్నం ఏమన్నా మీ వైపు నుంచి ఇనిషియేషన్ జరుగుతుందా? అందరినీ కలిసి ఉమ్మడి కార్యాచరణ తీసుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీని ఏమైనా ఊహించవచ్చా? ఇప్పటికే ఏపీఎన్జిఓ జేఏసీ, ఎందుకంటే అతి పెద్ద జేఏసీ 2 కాబట్టి ఏపీఎన్జిఓ జేఏసీతో గత 2 మాసాలుగా సంప్రదింపులు చేశాము. ఆ సంప్రదింపులకు అనుగుణంగానే వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు సంఘాలకు వాళ్ళు
ఇప్పటికి 2 సమావేశాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా మేము పత్రికలో కూడా చూసాం. ఉమ్, మొన్న సమావేశానికి కూడా మా ఉద్యమ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ పనిపేరరాజు గారి నాయకత్వం ఉన్న కమిటీ ఉమ్, వాళ్ళ నాయకత్వంతో మాట్లాడింది. ఉమ్, మేము సమావేశం పూర్తయిందన్నా మేము షెడ్యూల్ ఇచ్చాము. ఉమ్, మేము 26వ తారీఖు మళ్ళా ఈ నెల సమావేశం వేస్తాము. ఉమ్, ఈ లోపు మేము కూడా ఉద్యోగులందరికి కూడా ఉమ్, నాయకత్వానికి అన్ని కూడా చెప్పి ఉమ్, 26 ఈ జిల్లాల్లో అన్ని కూడా పర్యటన పూర్తి చేసుకొని ఉమ్, 26కి మేము సమావేశం ఏర్పాటు చేసి ఐక్య ఉద్యమానికి కూడా సిద్ధమవుతాం ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించున్నాం. ఓకే. కాబట్టి ఉమ్, ఇటు మేము కూడా జిల్లాలన్నీ సంయుక్తం చేస్తే ఉమ్, ఒకేసారి ఐక్య ఉద్యమాలకు కూడా మేము కూడా సిద్ధమవుతామని చెప్పి మేము కూడా మొన్న రాష్ట్ర సెక్రటరీ సమావేశం 23వ తారీఖు జరిగింది. ఉమ్, దాంట్లో కూడా మేము ప్రకటించడం జరిగింది. ఉమ్. సో రాజకీయ పార్టీల మద్దతును ఏమైనా కోరుతున్నారా? రాజకీయ పార్టీలు కూడా గతంలో మీరు పోరాటం చేసిన సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, మిగతా రాజకీయ పార్టీలు మీకు మద్దతుగా రావడం, రోడ్డు మీదకి రావడం, ఆందోళన చేయడం చూసాం. రాజకీయ పార్టీల మద్దతును కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అడుగుతున్నారా? అడిగే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఉద్యమ కార్యాచరణ ప్రత్యక్ష కార్యాచరణకు వెళ్ళలేదు. ఉమ్, కేవలం ఇప్పుడు ఉద్యోగ సంఘాలను సమాయత్తం చేసి ఉమ్, అన్ని ఉద్యోగ సంఘాల రెజల్యూషన్లు పూర్తి చేసుకొని ఉమ్, జిల్లా సంఘాల రెజల్యూషన్ పూర్తి చేసుకొని ఉమ్, ఇప్పుడు డివిజన్ కార్యవర్గం దాకా వెళ్ళాం. ఉమ్. డివిజన్లు కూడా పూర్తి అయిపోతాయి ఈ ఓకే. 10 రోజుల్లో. ఓకే. సో ఇలా మేము వెళ్ళి ఉమ్, ఈ ప్రక్రియని ఉమ్, మేమంతా కూడా చేసుకొని ఉమ్, ఒక సమావేశం ఉమ్, అందరికి ఉద్యోగులకు చెప్పి నాకు సన్నద్ధ సభలు అయిపోయిన తర్వాత ఓకే. చీఫ్ సెక్రటరీ గారికి ఉమ్, డైరెక్ట్ గా లేఖనిస్తాం. ఉమ్, అయ్యా పలాని తేదీలోపు ఉమ్, మీరు మా సమస్యలు ఇవి పరిష్కరించకపోతే ఉమ్, మేము ప్రత్యక్ష కార్యాచరణకి వెళ్తున్నామని ప్రకటించేదానికి ఇస్తాం ఉమ్, లేఖని. ఉమ్, ఆ లేఖ ఇచ్చిన దగ్గర నుంచి ఓకే. ఇక మిగతా వాళ్ళ యొక్క సిఐటి ఏటీసీ మేము సాంప్రదాయబద్ధంగా పిలిచేటువంటి వాళ్ళందరినీ కూడా ఉమ్, పోయి కలవటం జరుగుతుంది. ఓకే. ప్రస్తుతానికి మాత్రం ఉమ్, ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యమైనటువంటి వాళ్ళని ఉమ్, కలిసేదానికి ప్రయత్నం చేశాం. ఉమ్, ఇప్పటికే మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వాళ్ళకి ముఖ్యమైన వాళ్ళకి చెప్పాము. ఉమ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాధవ్ గారికి ఉమ్, వారికి పోయి మా కమిటీ మొత్తం కలిశాము. ఓకే. వారు కూడా ఒక 10 రోజులు టైం ఇవ్వండి మేము కూడా మాట్లాడతానన్నారు. ఉమ్, అలాగే జనసేన పార్టీ తరపున ఉమ్, వాళ్ళిద్దరి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్, గౌరవ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు ఉమ్, ఇద్దరు కూడా మేము మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ నుంచి మాకు ఎలాంటి అవకాశం ఇంకా ఇవ్వలేదు. ఉమ్, ఇస్తే తప్పకుండా వాళ్ళకు కూడా కలిసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. సో ఉమ్, ఏదైతే ప్రత్యక్ష కార్యాచరణ మేము చీఫ్ సెక్రటరీ గారికి లేఖ ఇచ్చే లోపు ఉమ్, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కోసమే మేము ప్రయత్నం చేస్తాం. ఓకే. నేరుగా వెళ్ళి ఉద్యమం చేయాలనే థాట్ కాదు, మా సమస్య పరిష్కారం కావడం అనేది ఇంపార్టెంట్ కదా. సో చాలా టైం ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. టైం ఇస్తున్నారు ప్రభుత్వానికి. ఉద్యోగులందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళతో ఆందోళన చేయించడం పర్పస్ కాదు, వాళ్ళకి న్యాయం జరగడం పర్పస్, కాదు. న్యాయం జరగడం పర్పస్. అవును సార్, ఎందుకంటే ఇటు మా ఉద్యోగులు సాధారణ ఉద్యోగులతో పాటు మరి మన నాయకత్వం ఇంత ప్రయత్నం చేసింది, వాళ్ళ చుట్టూ ఇంత తిరిగారు అని ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్లకు తెలియాలి. రెండోది ప్రజల నుంచి కూడా మాకు సపోర్ట్ రావాలి. అందుకనే ఈ రోజు ప్రజా ప్రతినిధులు కలుస్తున్నాం. వాళ్ళందరికీ కూడా అయ్యా మాకు ఈ పరిస్థితుల్లో మేము ఉద్యమానికి వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి మీరు ప్రభుత్వానికి చెప్పండి అని గౌరవ మంత్రివర్యులందరినీ పోయిన నెల వారం రోజులు టైం ఇచ్చి అందరిని కల్పించాం. అందరూ బాగా స్పందించారు. మేము కూడా చెప్తామన్నారు. గౌరవ ఎమ్మెల్యేలకి ఈ 10 రోజులు అందరిని కలుస్తారు. ఇటు మేము కలుస్తున్నాం, అటు ఏపీఎన్యూ చేసి కూడా దిగింది. కాబట్టి ఇద్దరం కలుస్తాము, వాళ్ళందరూ కూడా చెప్తాం. ఇది ప్రజలు కూడా గమనిస్తారు. ఓహో వీళ్ళు పాపం ఇంత అన్ని తిరిగి అంత చేశారు కాబట్టి రేపు మేము ఉద్యమం చేస్తే ప్రజలకు అసౌకర్యం కలిగితే దానికి మేము కాదు బాధ్యులు, ప్రభుత్వం చెప్పేదానికే ఈ ప్రయత్నాలన్నీ. సార్, నేను మిమ్మల్ని దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఉద్యోగ సంఘ నాయకుడిగా చూస్తున్నాను. చాలా ప్రభుత్వాలతో సంప్రదింపులు, చాలా ప్రభుత్వాల హయాంలో ఆ ఉద్యమాలు ఇవన్నీ చేయడం చూసా. సో ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు గడిచిపోయింది, మీకు హామీలు ఇచ్చింది, ఎందుకు కనీసం పిలిచి మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు? మీకేమనిపిస్తోంది? రీజన్ ఏంటి కనిపిస్తోంది? మేము కూడా చాలా ఆశ్చర్యపోతున్నాం సార్. 2014-19లో ఇదే ప్రభుత్వం ఉంది, మాకు చాలా సహకారం అందించిన మాట వాస్తవం. మేము అనేక రకాలైనటువంటి ఈవెన్ తెలంగాణతో పోటీపడి 1% ఎక్కువగా ఫిట్మెంట్ తీసుకున్నటువంటి చరిత్ర కూడా ఉంది. వాస్తవం మాట్లాడాలి. అందుకే మేము చాలా నమ్మకంతో అదే గౌరవంతోనే మేము కూటమి ప్రభుత్వం తీసుకురావడానికి మేమందరం కూడా సంతోషపడడం ఆశలతో ఉన్నాం. కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎందుకు మరి పూర్తి స్థాయిలో ఏదో మాకే ఖర్చు పెడుతున్నారా అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు కదా ఆదాయం. ఆ లెక్కలు కూడా చెప్తాం, త్వరలో బయట పెడతాం. అవి కూడా మాకెంత ఖర్చు పెడుతున్నారు,
ఎవరికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆదాయంలో 90% మాకే పెడుతున్నారు అని చెప్తారు కదా. అవును, మంత్రులు 5 లెక్కలతో సహా మేము కూడా త్వరలోనే దాన్ని కూడా పెడతాం. సో రీజన్ ఏంటి అన్న? నాకు నేరుగా చంద్రబాబు నాయుడు గారు కలిసి మీకు తొందరలో కమిటీ చైర్మన్ వేస్తా అంటే మళ్ళీ రేపొద్దున ఆగస్టు వస్తే 1 year అవుతుంది. తొందరలో అంటే 1 year. రీజన్ ఏంటి? ఏదో అదే కదా. ఉద్యోగులుగా మీకు ప్రభుత్వం ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది, ప్రభుత్వానికి సంబంధించిన మూడేంటో అర్థమవుతుంది. ఏంటి వాట్ ఇస్ ద మూడ్ ఆఫ్ ద గవర్నమెంట్? మాకు అదే అర్థం కాలేదు సార్. మాకు అవకాశం దొరకలేదు, సరే దొరకలేదు, మాకు ఇవ్వలేదు, మేము మాట్లాడే అవకాశం దొరకలేదని ఏపీ ఎన్జిఓ చేసే నాయకత్వానికి కూడా చెప్పడం జరిగింది. మీరన్నా కలిసి మాట్లాడండి, లైజన్ చేయండి, మీ ద్వారా కూడా మనం వెళ్ళి ఏదో ఒక విధంగా మనం ఉద్యోగులకు కావాల్సినటువంటి మరి పిఆర్సీ కానీ, ఐఆర్ విషయం కానీ, లేదా డిఎల్ విషయం కానీ మాట్లాడదాం వారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ డిమాండ్స్ విషయంలో ఎక్కడ కూడా వారికి కూడా అవకాశం దొరికినట్లేదేమో. మరి చూడాలి, రేపు వాళ్ళు కూడా ఏ ప్రయత్నం చేస్తారో చూస్తాము. తప్పకుండా ఒకటే, ప్రభుత్వం ఉద్యోగుల్ని మేము గౌరవంగా చూసుకుంటాం, మంచి పిఆర్సీ ఇస్తాం, మేము మంచి ఐఆర్ ఇస్తాము, ఎప్పటికప్పుడు డిఎల్ చెల్లిస్తామని ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారే కూటమి ప్రభుత్వం వచ్చే ముందే అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ప్రతి ఉద్యోగి వీడియోలు కూడా పెట్టి మాకు పంపిస్తా ఉన్నారు. కాబట్టి ఉద్యోగులు మర్చిపోరు, వాళ్ళు మర్చిపోయినా. కాబట్టి మేము ఇదే విషయాలు ఇప్పుడు రేపు సభల ద్వారా ఉద్యోగులను ప్రశ్నిస్తాము. తప్పకుండా అదే విషయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. మా ఆర్థిక సమస్యలు, ఎందుకంటే గతంలో 30,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఎన్ని వేల కోట్లు అవుతాయో తెలియదు. సో ఇవన్నీ ఎన్ని సంవత్సరాలకు ఇస్తారో తెలియని పరిస్థితి. ఇది ఒక ఎత్తు అయితే, ఈ రోజు మీకు దారుణమైన విషయం చెప్తాను. ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి తను పొందవలసినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని, ఆ రిటైర్ అయిన రోజుని తనకి బెనిఫిట్స్ అన్ని ఇచ్చి అతనికి సన్మానం చేసి 30-35 సంవత్సరాల సుదీర్ఘమైన సేవ చేసి తను చివరి రోజున తన్ని సంతోషంగా ఇంటికి పంపించేటువంటి సాంప్రదాయం గతంలో ఉండేది. అటువంటిది ఈ రోజు 10 సంవత్సరాలుగా, గత 5 ఏళ్ళు కానీ ఇప్పుడు కానీ 10 సంవత్సరాలుగా ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ రాక, ఎప్పుడు వస్తుందో తెలియక, తన డిఏరియర్స్ లేక, ఎర్రన్ లీవ్ లేక, గ్రాట్యుటీ లేక, దాచుకున్న జీపీఎఫ్లు రాక ఈ రోజు చనిపోతే ఆ బెనిఫిట్స్ తీసుకునే దానికి కూడా వారసులు లేరంటే ఎంత సిగ్గు చేయడం చూడండి ప్రభుత్వానికి. ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. ఇది చాలా మానసిక వేదన గురి చేస్తా ఉంది మాకు. 4 లక్షల పైచిలకు పెన్షనర్లు ఈ రోజు, ఎందుకంటే వర్కింగ్ స్ట్రెంత్ తగ్గిపోతా ఉంది. ప్రతి సంవత్సరం 10,000 మంది రిటైర్ అయిపోతా ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో రిటైర్ అయిన వాడికి బెనిఫిట్స్ లేక, చనిపోయే వరకు డబ్బులు రాక, మేము కష్టపడి దాచుకున్న డబ్బులు కూడా లేక ఎవరికి సమాధానం చెప్పుకోవాలి చెప్పండి? ప్రజలు ఆలోచించాలి ఇదంతా. ఉద్యోగులు ఏదో పిచ్చి బట్టి ఉద్యమానికి రారు. మేము చేసిన కష్టానికి మా ఫలితం, మేము చేసిన పనికి కూలి మంచి మేము ఉచితంగా అడగట్లేదు, ఫ్రీగా మాకు అన్ని అభ్యర్థి ఇవ్వని అంటలేదు, దానికి దిక్కు లేదు. 2, ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్, కనీసం అందరిని రెగ్యులర్ చేస్తామని చెప్పి 30% రెగ్యులర్ చేసి 70% అట్టే ఉన్నారు. మరి ఆ 70% మంది ఎందుకు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కోల్పోవాలి చెప్పండి? ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ బెనిఫిట్స్ ని రావాల్సిన ఏదన్నా జరిగితే వాళ్ళ కుటుంబానికి ఏ ఒక్క రూపాయి కూడా రాదు. అదే రెగ్యులర్ అయితే అన్ని వచ్చాయి. లేదు, మీరు కూటమి ప్రభుత్వం వచ్చినాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఏమైంది? ఏం చేశారు? మేనిఫెస్టోలో పెట్టారు, కానీ వారి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందటం కాదు, వారి తల్లిదండ్రులకు కూడా సంక్షేమ పథకాలు రద్దయిపోయినాయి. మరి దాన్ని పునరుద్ధరిస్తామన్నారు, ఏమైంది? ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. వాళ్ళ జీతం వచ్చారు ఎట్టుందంటే, ఈ రోజు వాళ్ళకి ఇచ్చే జీతం ఇంటి అద్దెలకు కూడా చాలా దారుణంగా సమాన పని చేస్తున్నారు మాతో పాటు, కానీ వేతనం లేదు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయకుండా అవుట్ సోర్సింగ్ వాళ్ళ పేరు మీద పెట్టి వాళ్ళకి శ్రమ దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వం. ఇదంతా నేను చెప్పండి. లేదు, ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 2 సంవత్సరాల క్రితం రాగానే ఇస్తామని చెప్పన్నారు, ఇచ్చారా? లేదు, పెన్షన్ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, ఏర్పాటు చేశారా? వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరిస్తామన్నారు, పరిష్కరించారా? మరి ఇన్ని రకాలుగా
ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతా ఉంటే ఎలా భరించాలి చెప్పండి? నిన్న మొన్న ఏదో ఎంతకాలం వార్త ఓపిక చూసా, పట్టాలి? నాలుగైదు రోజుల క్రితం ఏదో వార్త చూసా, ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందని ఏదో వార్త చూశాను నేను. అయ్యో, అది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం, ఉమ్, 62 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకు 2022లోనే వాళ్ళు పెంచగానే వయో పరిమితిని పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు అంటే కార్పొరేషన్ ఉద్యోగులకు కూడా ఉమ్, అదే రోజు ఇవ్వాలి లెక్క అయితే. ఉమ్, కానీ ఉమ్, వాళ్ళకి చెయ్యకుండా వెళ్ళిపోయినందువల్ల ఈ ప్రభుత్వం రాగానే ఉమ్, అయ్యా 62 సంవత్సరాలు వాళ్ళకు కూడా చేయండి ఉమ్, ప్రభుత్వానికి అనేక సార్లు వినవించుకోవడమే కాదు, ఉమ్, గౌరవ ముఖ్యమంత్రి గారితో 18/10/2025 ఉమ్, స్పష్టంగా చెబితే ఉమ్, వెంటనే అమలు చేస్తామని చెప్పన్నారు. ఉమ్, అది 62 సంవత్సరాల కోర్టులు చుట్టూ తిరిగి ఉమ్, వాళ్ళు కోర్టులో కంటెంప్ట్ అవుతుందని ఇంకా అనివార్యంగా వాళ్ళకి ఇచ్చారు. ఓకే. అంతే తప్ప ఉమ్, ఇదేమి దాంట్లో ఏమి బెనిఫిట్ లేదు, ఉమ్. ఎవరికి ఇచ్చింది ఏమి లేదు. అదేంటి రిలీజ్ అవ్వలేదు, అకౌంట్ లో డబ్బులు రావా 2,000 కోట్ల రూపాయలు? అయ్యో, అది సిపిఎస్ ఉద్యోగులు చెప్తున్నారు. ఆ, సిపిఎస్ ఎవరైతే 2004కు ముందు ఉమ్, అవును. ఎవరైతే సుమారు ఈ రాష్ట్రంలో 9 నుంచి 10,000 మంది ఉన్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎప్పుడు? ఉమ్, 2021లో చేయమని చెప్పింది వాళ్ళకి. ఓ, కేంద్ర ప్రభుత్వం కోర్టులకు, సుప్రీం కోర్టులకు వెళ్ళి ఉమ్, కేంద్రానికి ఆదేశాలు ఇస్తే సుప్రీంకోర్టు ఉమ్, వాళ్ళు ఆదేశాలు పాటించి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అనేక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి 2004కు ముందు ఉమ్, రిక్రూట్ అయ్యి 2004లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ ఓపీఎస్ కింద తెచ్చారు. ఓకే. కానీ ఈ రాష్ట్రంలో చేయాల. ఉమ్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకి 2 సంవత్సరాల క్రితం ఇచ్చేశారు, కానీ మాకు ఇవ్వాల. ఓకే. దానిని ఇప్పుడు వాళ్ళకి ఓపీఎస్ ఇస్తూ ఉమ్, మేము ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత ఉమ్, ఈ 2 అంశాలను ఆగమేఘాల మీద కేబినెట్ కి తీసుకొచ్చారు. సంతోషం. ఉమ్, మా ఉద్యమం మేము పిలుపునిచ్చినాక వాళ్ళకి చేయటం అంటే సంతోషం కదా, మాకు అంతే కదా. ఉద్యమం ఫలితంగానే మేము భావిస్తాం. ఓకే. కానీ ఉమ్, వాళ్ళకేదో రాయితీ 3,8 కోట్లు వస్తుందని, ఇది ఇప్పుడు కాదు, ఉమ్, వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ళకి రిటైర్ అయితే వచ్చే బెనిఫిట్ ని లెక్కలు చెప్పారు. ఇంత పెన్షన్లు వస్తాయి వీళ్ళకి ఓహో. అని ఆ 10,000 మంది ఇంటూ ఉమ్, వాళ్ళకు వచ్చే ఆ బెనిఫిట్స్ ని కలిపి లెక్కేసి చెప్పారండి. అది ఓకే. ఎప్పుడో నంబర్ చెప్పారు 20 అంతే. ఏళ్ళకు 30 ఏళ్ళకు వచ్చేది. 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు చెప్పారు అంతే. ఇప్పుడు చెప్పారు అంతే. మీకు మిగతా ఎంప్లాయీస్ కి అయితే అసలు కనీసం ప్రభుత్వం ఎంత బాకీ ఉందో చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదు ఇప్పుడు. మేము పే స్లిప్ లో చూపించండి, ఆ, మేము బతికున్నా చచ్చిపోయినా, ఎందుకంటే కరోనా తర్వాత ఎవరు ఎప్పుడు కార్డియాక్ అరెస్ట్లు అయిపోయి రోజుకి ఉమ్, 2-3 కేసులు మేము వింటా ఉన్నాం. ఈ రోజు పరిస్థితి దారుణంగా. ఉమ్, ఉమ్, అలాగే పని ఒత్తిడితో కొంతమంది ఆత్మహత్యలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఉమ్, వాళ్ళకి కుటుంబ సభ్యులు ఎంత రావాలో లెక్క తెలియని పరిస్థితి కదా. అవును. రిటైర్ అయిన వాళ్ళు దిక్కు లేకుండా ఉన్నారు, ఉమ్, సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఎంత రావాలో తెలియదు. ఉమ్, కాబట్టి ఇది చెప్పేదానికే పే స్లిప్ లో పెట్టమన్నాం. ఉమ్, కనీసం 1.5 year నుంచి అడుగుతుంటే ఉమ్, ఆర్థిక శాఖ అధికారులు ఉమ్, ప్రభుత్వం నుంచి సిగ్నల్స్ ఇవ్వలేదని, ఉమ్, ప్రభుత్వ పెద్దలు చెప్పలేదని ఉమ్. వాళ్ళు లెక్కలు చెప్పేదానికి సిద్ధంగా లేదు. ఓకే. డబ్బులు ఇవ్వడం తర్వాత మాకు ఎంత ఉందో లెక్క ఇవ్వండి, మాకు ఇంత 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 బకాయి పడింది ప్రభుత్వం అనేది చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదు. చూడండి ఎంత బాధాకర విషయమో. ఎంత రావాలో కూడా లెక్క చెప్పకపోతే ఎవరైనా, ఉమ్. ప్రజలు కూడా తెలియాలి కదా ఈ వాస్తవాలని. పేపర్ ఉంటే కదా రేపు ఫైట్ చేయడానికి, అడగడానికి, మాట్లాడడానికి ఉంటుంది ఎవరికైనా. 1 రూపాయి కాదు, ప్రజలకు చెప్పండి. ఉమ్, 30,000 కోట్లు గతంలో రావాల్సినవి ఉమ్, ఈ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ల నుంచి ఉమ్, ఒక డిఏ ప్రకటన లేదు, ఉమ్, డిఏ అరియర్స్ లేవు, పిఆర్సీ ఊసులేని ఏమి లేవు. ఉమ్, ఈ 8,000 కోట్లు రావాలో తెలియదు. ఓకే. ఇవన్నీ జీతాల్లోనే. ఉమ్, ప్రభుత్వ ప్రజలు అనుకోవచ్చు ఉమ్, మేమేదో బోనస్లు అడుగుతున్నామని. ఉమ్, బోనస్లు ఇచ్చే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఉమ్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉమ్. ఉత్తరప్రదేశ్ లో కానీ, జార్ఖండ్ కానీ వాళ్ళకి బోనస్లు కూడా ఇచ్చారు ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. ఆ, మొన్న ఎప్పుడో మేము బోనస్ అడగట్లేదు. మొన్న ఎప్పుడో మంత్రి గారు చెప్తున్నట్టున్నారు కదా, సత్యకుమార్ గారు మీ దగ్గరికి వచ్చి, భారతీయ జనతా పార్టీ పాలిత Yes. రాష్ట్రాల్లో మేము మా బోనస్ సభలో చెప్పారు, అవును. మా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఉమ్, ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి డిఏలు పెండింగ్ లేవు, ఉమ్, పిఆర్సీ లేవు. ఉమ్, అప్డేట్ గా ఇచ్చే సాంప్రదాయం ఉమ్, మా ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఉందని ఉమ్, ఓపెన్ గా డాష్ మీద చెప్పారు ఆయన, అవును. ఆర్థిక శాఖ మంత్రుల సమక్షంలోనే. ఇక్కడ కూడా ఆ ప్రభుత్వమే కదా, ఎన్డీఏ ప్రభుత్వమే కదా. అదే మేము అడిగాం. ఆ, అందుకే గౌరవనీయులు మాధవ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం, ఉమ్, అయ్యా మేము ఇంకా భరించలేము, ఉమ్, మీరు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఉమ్, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడమన్నాం. వారు కూడా మాట్లాడుతారు, ఒక 10 రోజులు టైం అని చెప్పి అడిగారు. ఓకే. ఈ రోజు రేపు మళ్ళీ మేము వారిని, అలాగే ఇంకొక ప్రయత్నం కూడా చేస్తాం జనసేన పార్టీ తరఫున, ఉమ్, మరి గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, ఉమ్, అలాగే
మరి నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరికి అపాయింట్మెంట్ అడిగాము. ఓకే, వారు ఇంకా స్పందించలేదు. వారు స్పందిస్తే వారిని కూడా పోయి కలుస్తాం. రైట్ సార్. చివరిగా మీకు శ్రీకాకుళం నుంచి వారు మొదలు పెడుతున్నారు. శ్రీకాకుళం నుంచి ఉద్యమం ప్రారంభమవుతుంది. ఉద్యమ సన్నాహక సదస్సులు ప్రారంభమవుతున్నాయి, సభలు. ఎస్ సార్, ఉద్యమ సన్నద్ధ సభలు అనే పేరు మీద మొదలు పెట్టాం. ఓ ఉద్యోగి మేలుకో అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇప్పటికే నాయకులందరూ కూడా సమాయత్తం చేశాం. అది 10వ తారీఖులా పూర్తయిపోద్ది. 12 నుంచి సాధారణ ఉద్యోగులతో కూడా టచ్ చేస్తాం. వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించి అన్ని ఉమ్మడి జిల్లాలు తిరిగి ఉద్యమం అది లాంగ్ రన్ లో చేసేదానికి మేము కూడా, ఎందుకంటే బలమైన ప్రభుత్వాలు మేము కూడా బలంగా తయారవటానికే ఇంత లాంగ్ గా అన్ని తీసుకొని ఈలోపు ప్రభుత్వానికి కూడా ఒక అవకాశం ఇచ్చినట్టుంటది. వాళ్ళని కూడా ఒకేసారిగా మేము ఇబ్బంది పెట్టకూడదు. ఇవన్నీ విషయాలు వాళ్ళకి చెప్తే ఈ సమయంలో వాళ్ళు ఏదైనా మాకు పిలిపించి చర్చలు చేసే అవకాశం ఉంటుందని ఆ అవకాశం కూడా మేము ఇస్తాం. సార్, మంత్రివర్గ ఉపసంఘం వేసినట్టున్నారు కదా దీని మీద చర్చించడానికి? వేశారు సార్. వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు మాతో చర్చించడానికి కానీ మేము మాట్లాడడానికి కానీ అవకాశం కూడా లేదు. ఆ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన సభ్యులు కూడా మీకు అపాయింట్మెంట్ దొరకట్లే వాళ్ళది కూడా? అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మేమైతే అడగటం జరిగింది కానీ ఆ అవకాశం మాకు దొరకలేదు. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. మీ సమస్యలు పరిష్కారం కావాలి. మీరు ఉద్యమంకి వెళ్తూ అన్నారు. ఉద్యమం చేసే పరిస్థితి కూడా రాకుండా ప్రభుత్వం మీ సమస్యల్ని దశల వారీగా అయినా పరిష్కారం చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.